ఒక మగధీర, ఒక బాహుబలి, ఒక త్రిబుల్ ఆర్ ఇలా తెలుగు సినిమాలను దునియా అంతటా చాటి చెప్పిన దర్శక ధీరుడు మన అమరశిల్పి జక్కన్న. టెక్నాలజీతో సినిమాలు తీసి హాలీవుడ్కే ఏ మాత్రం తీసుకోలేని విధంగా జక్కన్న సినిమాలు ఉంటాయి. ఇక స్టూడెంట్ నంబర్ 1తో మొదలై SSMB 29 వారణాసి సినిమా వరకు ఆయన మార్కు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు జక్కన్న ఓ వివాదంలో ఇరుక్కుంటుల్లా. మొన్న వారణాసి సినిమా పేరు రిలీజ్ చేసేటప్పుడు స్టేజ్ పైన మన అంజన్నపై ఏదో మాట అన్నాడంటుల్లా. ఇక సోషల్ మీడియాలో రాజమౌళిని ఒక ట్రోలింగ్ కాదు పొర్రి, ఒకవైపు దేవుణ్ణి అవమానించారని ఒకరంటే, ఇంకో పక్క వారణాసి టైటిల్ పై జక్కన్న పైన కేసేసిండ్రు. మరి ఏందో గాలొల్లి ఓ పారి అరుచుకొని వద్దాం పారి. దర్శకధీరుడు బాహుబలి సినిమాతో తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గ్రేట్ డైరెక్టర్ మన రాజమౌళి. ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటూ ఫంక్షన్స్ కి రాకుండా ఎన్ని అవార్డులు వచ్చినా నేరుగా తీసుకుని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వచ్చి కనిపించే డైరెక్టర్. ఆయన సినిమా స్టార్ అయితే ఏం తక్కువ 2 నుంచి 3 ఏళ్లు పడుతుంది. కానీ ఆయన సినిమాపై చర్చ మాత్రం 5 ఏళ్ల వరకు నడుస్తుంది. తెలుగు సినిమాల్లో కోట్లు పెట్టి తీసిన మగధీర అప్పట్లోనే ఎంత విజయం పొందిందో పనిగట్టుకుని చెప్పనక్కర్లేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ చాలా ఏళ్లకు బాహుబలి 2 తీసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిండు. ఇక ఇండియా వాళ్ళు ఇంత గొప్పగా సినిమాలు తీయగలరా అని ఈ దునియాకే చూపించినోడు. ఇక అంతటితో ఆగిండా? త్రిబుల్ ఆర్తో ప్రపంచ దిగ్గజం డైరెక్టరు జేమ్స్ కెమెరాన్ సైతం తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన గొప్ప డైరెక్టర్ మన జక్కన్న. ఇక అలాంటి డైరెక్టర్పై ఇప్పుడు 2 కేసులైతే నమోదైనలా. అరే ఇటీవలే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రేజీ ప్రాజెక్టు SSMB 29 గురించి మీకు తెలిసిందే. ఇక ఆయన కొత్త సినిమా టైటిల్ రిలీజ్ ఫంక్షన్లో జక్కన్న హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రాజమౌళి మాట్లాడారని హిందూ సంఘాలు జక్కన్నపై కేసు పెట్టిరు. ఇక ఈ వివాదంలో రాజమౌళిపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతుంది. ఇక ఇది గిట్లుంటే రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా టైటిల్ మాది అంటూ పోలీస్ స్టేషన్లో కేసేసురల్లా. అరే రాజమౌళి మన సినిమా టైటిల్ని వాడుకున్నాడు, ముందు మేము మా సినిమాకి వారణాసి అని టైటిల్ పెట్టుకున్నాం అని రాజమౌళిపై కేసు పెట్టిరు. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే జక్కన్న ఆయన సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందలా లేదంటే రిలీజ్ అయ్యేటప్పటికి ఏదో ఒక పంచాయతీ జరుగుతుంది. ఇక అప్పుడేమో త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ అవుతున్న సమయంలో కూడా జక్కన్నపై బీజేపీ పార్టీ ప్రస్తుతం కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేసింది. త్రిబుల్ ఆర్లో కోమరం భీం పాత్ర చేసిన జూనియర్ NTR తలపై ముస్లింలకు సంబంధించిన టోపీ పెట్టినందుకు అప్పట్లో అదో పెద్ద దుమారమైంది. మరి చూడాలి ఇక ఈ 2 కేసులు రాజమౌళిని ఎటువైపు తీసుకెళ్తాయో. కానీ ఒక్కడు మాత్రం నిజముల్లా, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు ప్రతిభ ఉన్న వ్యక్తులకే ఇలాంటి ఆరోపణలు కేసులు ఎదురవుతాయి.